మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. This is Dr. KJ Reddy, Senior Orthopedic Surgeon, Specialist in Robotic Joint Replacement Surgery as well as Sports Medicine, working in Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. బ్యాక్ పెయిన్ చాలా కామన్ ప్రాబ్లం ఈరోజు రేపుల్లో. ప్రతి ఏజ్లో బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. స్పెషల్లీ యంగ్ పీపుల్లో, ఆఫీస్ వర్కర్స్లో, ఐటీ జాబులో చాలా కామన్ అయిపోయింది. మెయిన్ రీజన్స్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది చాలా వరకు. సెడెంటరీ లైఫ్ స్టైలు, కంప్యూటర్ ముందు కూర్చొని గంటల వరకు పని చేయడము, ఏమి ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ చేయడము. దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్ పెయిన్ కామన్ ప్రాబ్లం. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ బ్యాక్ పెయిన్ డిస్టర్బింగ్గా ఉంటుంది. మనము వర్క్ మీద ఫోకస్ చేయలేము. దానివల్ల ఏమవుతుందంటే విషస్ సైకిల్, ఒకదాన్ని పైన ఒకటి ఆడయి ఈ పెయిన్ ఎక్కువ అవుతుంటుంది. మన ఎఫిషియన్సీ కూడా తక్కువైపోతుంది బ్యాక్ పెయిన్ వల్ల. గుడ్ థింగ్ ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్స్ చాలా వరకు క్యూరబుల్ కండిషన్స్. మోస్ట్ ఆఫ్ ది బ్యాక్ పెయిన్స్ ఎలా అంటే మన పోస్చరల్ బ్యాక్ పెయిన్ అంటాము. అంటే మనం కూర్చునే తరిక సరిగా లేకపోవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. మనం కూర్చున్నప్పుడు మన బ్యాక్ అంటే స్పైన్ కర్వేచరు నార్మల్ కర్వేచర్తో మెయింటైన్ చేయాలి. ఎలా అంటే మన హెడ్ వెయిట్ సెంటర్ ఆఫ్ ది స్పైన్ నుంచి వెళ్ళాలి. దాని కొరకు మన మసిల్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. స్పైన్ ఎలా ఉంటుందంటే స్పైన్కు మసిల్స్ ముందు ఉంటాయి, వెనకాల ఉంటాయి, రెండు సైడ్లో ఉంటాయి. లైక్ స్ప్రింగ్స్, రోప్స్ లాగా ఈ స్పైన్ను నార్మల్ కర్వేచర్లో మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఏ రీజన్ వల్ల కూడా, ఏ గ్రూపు కూడా వీక్ కావడం వల్ల ఏమవుతుందంటే ఈ స్పైన్ కర్వేచరు డ్యామేజ్ అయ్యి చెడిపోయి మన కూర్చునే పొజిషన్ చేంజ్ అయ్యి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే వెయిట్ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో పొట్ట పెరగడం వల్ల ఫ్రంట్ మసిల్స్ వీక్ అవుతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ వెయిట్ అంతా బ్యాక్ మీద పడి ముందుకు లాగుతుంది స్పైన్. దాని నుంచి మన కూర్చునే తరిక మారిపోతుంది, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. చాలా వరకు ఈ బ్యాక్ పెయిన్ అనేది సింపుల్ మెజర్స్తో తక్కువ అవుతుంటుంది. జనరల్లీ మనము రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము, అంటే అన్ని గ్రూప్స్ ఆఫ్ మసిల్స్ బ్యాలెన్స్డ్గా స్ట్రాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఇది తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ చాలా టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి బ్యాక్ మసిల్స్ స్ట్రెంథనింగ్. బెస్ట్ ఎక్సర్సైజెస్ అంటే స్విమ్మింగ్ చాలా మంచిది బ్యాక్ పెయిన్ గురించి. ఎందుకంటే స్విమ్మింగ్ చేయడం వల్ల మన వెయిట్ వాటర్లో తక్కువ ఉంటుంది, మసిల్స్ రిలాక్స్ అవుతాయి, స్ట్రెచ్ అవుతుంది, తర్వాత స్ట్రాంగ్ అవుతుంది. బ్యాక్ మసిల్స్ కొరకు ఈ మసిల్స్ తొందరగా స్ట్రెంగ్త్ను బ్యాక్ వస్తుంటుంది. అదేవిధంగా వాకింగ్ కూడా వెరీ గుడ్ ఎక్సర్సైజ్. సైక్లింగ్ కూడా మంచి ఎక్సర్సైజ్ బ్యాక్ పెయిన్ గురించి. ఎనీ టైప్ ఆఫ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ బ్యాక్ పెయిన్కు. ఎవరికైతే ఈ బ్యాక్ పెయిన్ కొన్ని రోజులలో తక్కువ లేదు, సింపుల్ మెజర్స్లో అంటే పారాసిటమాల్ కానీ సింపుల్ పెయిన్ కిల్లర్స్ తీసుకొని సింపుల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల తగ్గలేదో ప్రాబబుల్లీ వారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎక్స్రేస్ చేయిస్తే ఏమవుతుందంటే జనరల్ ఎక్స్రేస్ నార్మల్గా ఉంటాయి. ఎవరికైతే ఎక్స్రేస్ నార్మల్గా ఉండి బ్యాక్ పెయిన్ కంటిన్యూస్గా ఉండి, స్పెషల్లీ బ్యాక్ పెయిన్ లెగ్ పెయిన్కు రేడియేట్ అవుతుంటే దీన్నే సయాటికా అంటాం. టింగ్లింగ్ నమ్నెస్ ఉండి, లెగ్ పెయిన్ ఉండి, నడవాలంటే కొంచెం లింపింగ్ ఉండి, నైట్ డిస్టర్బ్ అవుతుంది అనుకోండి, అటువంటి వాళ్ళకు మోస్ట్ లైక్లీ స్లిప్ డిస్క్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో స్లిప్ డిస్క్ అనేది మనము ఎంఆర్ఐ స్కాన్లో ఈజీగా డయాగ్నోజ్ అవుతుంది. ఎక్స్రేస్ నార్మల్గా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైం. ఎంఆర్ఐ స్కాన్లో మనకు తెలుస్తుంది ఈ స్లిప్ డిస్క్ ఎంత సింపుల్ బల్జ్ ఉంటుందా లేకపోతే కంప్లీట్గా బయటకు వచ్చి నరం మీద ఒత్తిడి వస్తుందా తెలుస్తుంది స్కాన్ వల్ల. అండ్ మెజారిటీ ఆఫ్ దిస్ స్లిప్ డిస్క్లు 90% ఆఫ్ దెమ్ ఎలా అంటే నాన్ ఆపరేషన్ లేకుండానే క్యూర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ స్లిప్ డిస్క్లు మన లైఫ్ స్టైల్ మారడం వల్ల, అంటే బరువులు ఎత్తడం ఆపేయడము, వంగి పని చేయడము, కొంతవరకు కింద కూర్చోవడం ఆపేయడం వల్ల ఏమవుతుందంటే రిలీఫ్ దొరుకుతుంది, ఈ బ్యాక్ పెయిన్ తక్కువ అవుతుంది. అదేవిధంగా సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, అలానే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా
ఈ బ్యాక్ పెయిన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది, డిస్క్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్. కొన్ని మెడికేషన్స్ అవసరం ఉంటుంది, సింపుల్ అనాలిసిక్స్, కొన్ని నర్వ్ రికవర్ కావడానికి ఇస్తాము, మసిల్ స్ట్రెంథనింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ కూడా తక్కువ అవుతుంది. సో మెజారిటీ వాళ్ళు నాన్ ఆపరేటివ్ మెజర్స్తోనే క్యూర్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ 10% మాత్రము ఆపరేషన్ పాసిబిలిటీ. ఎవరికి ఆపరేషన్ అవసరం ఉంటుందంటే ఎవరికైతే ఈ నాన్ ఆపరేటివ్ మెజర్స్ వల్ల బ్యాక్ పెయిన్ కంట్రోల్ కాదో, స్పెషల్లీ లెగ్ పెయిన్ కంట్రోల్ కాదో, ఎవరికైతే న్యూరలాజికల్ డెఫిసిట్ అంటే నమ్నెస్ కానీ వీక్నెస్ ఆఫ్ ద లెగ్ ఇంక్రీజ్ అవుతూ ఉందో వారికి ప్రాబబుల్లీ ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఈ డిస్క్ వల్ల ఒక ఎమర్జెన్సీ కండిషన్ ఉంటుంది, కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటాం. అంటే సడన్గా డిస్క్ బయటకు వచ్చి మన బ్లాడర్ బవల్ అంటే యూరినరీ సిమ్టమ్స్, యూరినరీ ఇంకాంటినెన్స్, బవల్ ఇంకాంటినెన్స్ వస్తుంటుంది. అప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ప్రాబబుల్లీ వితిన్ 6 hours 8 hours లోపల ఆపరేషన్ చేసుకుంటే కంప్లీట్గా రికవర్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది సెల్ఫ్ లిమిటింగ్ కండిషను. సింపుల్ మెజర్స్ వల్ల ఇది కంట్రోల్ అవుతుంది. అందుకని ఈ మెజర్స్ తీసుకున్న వల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది.